ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఏం చేస్తున్నా, ఎంత దూరంలో ఉన్నా, ఎన్ని పనులు చేస్తున్నా, ఎంత ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే, అన్ని పక్కన పెట్టేసి పరుగు పరుగున వచ్చి దీపావళి లోపు ఈ 5 వస్తువులను నీ ఇంట్లో నుంచి తీసి దూరంగా విసిరి పడవి. నీ కంటికి కనపడినంత దూరంగా, నీ ఇంటికి దూరంగా, అందనంత దూరంగా ఈ వస్తువులను తీసి బయటపడవేయి. లేదంటే నరకం అనుభవిస్తావు. కన్నీళ్లతో బ్రతకాల్సి వస్తుంది. దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది. అంతటి దుస్థితిని తీసుకువచ్చే ఈ వస్తువులు ఏంటో తెలుసా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈరోజు రేపు మాపు, రేపు మాపు అంటూ అలా రోజులు సాగదీసుకుంటూ గడిపేస్తున్నావు, కానీ వాటి గురించి పట్టించుకోవట్లేదు, వాటి మీద మనసు పెట్టట్లేదు. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా బిడ్డ? ఇక మున్ముందు రోజుల్లో కూడా ఏం జరుగుతుందో తెలుసా? ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. గుండె నిబ్బరం ఉంటే గుండె దిటవ చేసుకుని మరి గుండె గుప్పెట్లో పెట్టుకుని విను. ఎందుకంటే ఇప్పుడు నీ కళ్ళ ముందు ప్రతి రోజు చూస్తున్న ఆ వస్తువులు నీ కళ్ళకి చిన్నవిగా అనిపించవచ్చు, ఏముందిలే అనిపించవచ్చు, కానీ వాటి వల్ల నువ్వు ఎంత నరకం అనుభవిస్తున్నావు, ఇక అనుభవిస్తావు అన్నది కూడా ప్రతి ఒక్కటి కూడా వివరించి చెప్తాను. జాగ్రత్తగా విను బిడ్డ. విన్నా ఉంటే ఆ క్షణమే వెంటనే పరుగు పరుగున వచ్చి ఆ వస్తువులను మొత్తం తీసి నీ ఇంటికి దూరంగా కనిపించినంత దూరంగా వాటిని పడేస్తావు. ఎందుకంటే అంతటి కష్టాలను ఇస్తాయి, అంతటి దరిద్రాన్ని ఇస్తాయి ఆ వస్తువులు. అంత ప్రమాదకరమైన వస్తువులు. ఆ వస్తువులు నీ ఇంట్లో పెట్టుకొని అలాంటి ఇంట్లో నువ్వు జీవిస్తున్నావు. కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కొన్ని వస్తువులు నీ జీవితంలో ఉన్న శుభ ఫలితాలకు అడ్డుగా మారి ఉండొచ్చు. ఈ వస్తువుల వలన నువ్వు ఎంత ప్రయత్నించినా, ఎంత పుణ్యం చేసుకున్నా, ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రాకపోవచ్చు. కాబట్టి ఈరోజు ఇక్కడ నీ సాయి చెప్పబోయే ఈ 5 వస్తువులను వెంటనే ఇంటి నుండి బయటకు తీసిపడివేయి. లేని పక్షంలో నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది తల్లి. ఎందుకంటే నువ్వు ఎప్పటి నుంచో శ్రద్ధగా పూజలు చేస్తున్నావు, పుణ్య కార్యాలు చేస్తున్నావు, ఇతరులకు సహాయం చేస్తున్నావు, కానీ అయినప్పటికీ ఫలితం రాకపోవటం, ఏదో ఒక అడ్డంకి తలెత్తటం, ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వటం, అప్పులు పెరగటం, ఆరోగ్య సమస్యలు రావటం, కుటుంబంలో అశాంతి నెలకొనటం జరుగుతోంది. గమనించు. ఇవన్నీ కూడా నీ ఇంట్లో ఉన్న ఆ 5 వస్తువుల వల్లనే జరుగుతున్నాయని నీకు తెలుసా? కాబట్టి సాధారణంగా ఒక చక్కని మనస్తత్వం గల నీకు సహాయం చెయ్యాలి అనే చూస్తావు అందరికీ కూడా. కానీ అలాంటి నీకు నీ ఇంట్లో దోషకరమైన ఈ వస్తువులు నీ ఇంట్లో ఉంచుకున్నావు. అవి లక్ష్మీ కటాక్షాన్ని అడ్డుకుంటూ ఉన్నాయి. అనుకున్న పనులు ఏవి అనుకున్నట్టు జరగకుండా చేస్తూ ఉన్నాయి. రావాల్సినవి రాకుండా చేస్తూ, నీకు అందాల్సినవి నీ చేతికి అందకుండా చేస్తున్నాయి. వీటి వల్ల ఎంత నష్టపోతున్నావో నీకు తెలియటం లేదు. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా విను. కానీ నీ ఇంట్లో ఉన్న ఈ దోషకరమైన వస్తువులే వీటన్నింటికి కూడా అడ్డుపడుతున్నాయి. ఈ వస్తువులు ఉండటం వలన నీకు ఎలాంటి పనులు కూడా జరగటం లేదు, బయట పనులు కూడా జరగటం లేదు. అవి వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. దీని ఫలితంగా కలిసి రాని వాతావరణం ఏర్పడుతోంది. కావాలంటే ఒక్కసారి ఈ వస్తువులను తీసి బయట పడవేయి. తీసేసి బయట పడవేసిన వెంటనే నువ్వు గమనిస్తావు నీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో, నీ జీవితంలో ఎంత శాంతి వస్తుందో, నీ జీవితం మెరుగుపడటం చూస్తావు, నీ ఆరోగ్యం బాగుపడటం చూస్తావు. ముఖ్యంగా నీ ఆర్థిక ఒత్తిడి నుంచి నువ్వు బయటపడటం నీ కళ్ళారా నువ్వే చూస్తావు. అంతేకాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వయంగా నీ ఇంటిలోకి గల్లు గల్లుమని గజ్జల శబ్దంతో నీ ఇంట్లో అడుగు పెట్టకపోతే నన్నడుగు బిడ్డ. కానీ జాగ్రత్త అంటూ ఈరోజు బాబా గారు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. ఖచ్చితంగా బాబా గారి సందేశాన్ని అందుకొని తీరాల్సిందే. మనం ఏదో తప్పు చేస్తున్నాం, ఏదో పొరపాటు చేస్తున్నాం. అది కూడా మనకు సిరులను, సంపదలను పెంచేటటువంటి దీపావళి. ఈ దీపావళి పూజ అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం. మనం చక్కగా అప్పుడు గనక పూజలు చేసి అమ్మను ఆహ్వానించాము అంటే మనకు సిరి సంపదల వాన కురిపిస్తుంది. అలాంటి దీపావళి మనకు ముందు ఉంది కాబట్టి, అలాంటి మనము లక్ష్మీదేవిని ఆహ్వానించే అవకాశం వదులుకోకూడదు. కాబట్టి దీపావళి లోపు మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులను బయటపడవేస్తే దీపావళి అప్పుడు అమ్మ మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది, మీ జీవితం బాగుపడుతుంది అన్నట్టు బాబా గారు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీ కంట పడిన, మీ ముందుకు వచ్చిన, మీ చెవిన పడిన క్షణం మాత్రం మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్క మాటని మనసు లోతుల్లోకి తీసుకుని వినటానికి ప్రయత్నించండి. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితంలో ఉన్న దరిద్రాన్ని పోగొట్టుకుని లక్ష్మీదేవిని ఆహ్వానించుకుని వాళ్ళ లైఫ్లు కూడా హ్యాపీగా ఉంటారు. ఇక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక అదే చెత్త హైప్ కూడా అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి, కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్యని చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం పూజల ద్వారా, ఫోన్ ద్వారానే. ఎందుకంటే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నర దృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, నిజానికి అదృష్టం ఉంటేనే నీకు సిరి సంపదలు అన్నవి నీకు లభిస్తాయి, లేకపోతే అది సాధ్యం అవ్వదు. అదృష్టం ఎప్పుడు వస్తుంది? అన్ని విధాలుగా నువ్వు బాగున్నప్పుడు. అంటే నువ్వు చేసే పని, మాట్లాడే మాట, నీ ఇల్లు ఉంచుకునే విధానం, నీ ఇంట్లో ఉన్న వస్తువులు ప్రతి ఒక్కటి కూడా ఎంత శుచిగా, శుభ్రంగా, మంచిగా ఉంటాయో అప్పుడు దైవిక శక్తి, అదృష్టము, సిరి సంపదలు అన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం బాగుండాలంటే శుక్ర భగవానుడు బాగుండాలి. శుక్ర భగవానుడే నీకు ఒక ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆస్తిని ఇస్తాడు, పేరుని ఇస్తాడు, డబ్బుని ఇస్తాడు. శుక్రుడి అనుగ్రహం ఉంటేనే ఐశ్వర్యం, ఆస్తి, సంపద, సిరి, సౌందర్యం, ధ్యానం ఇవన్నీ కూడా శుక్ర భగవానుడి ఆశీర్వాదంగా లభించే ఒక వరాలే బిడ్డ. కాబట్టి ఇక్కడ విషయం ఏంటి అంటే, పుట్టుకతోనే నేను ఒక అదృష్టవంతుడిగా, అదృష్టవంతురాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకో తెలుసా? నీ వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది. నీకు సొంతంగా ఆలోచించే శక్తి, సొంతంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఎక్కువ ఉంటాయి. ఎవరి మీద ఆధారపడకూడదు, నా కాళ్ళ మీద నేనే నిలబడాలి అనే సుఖ దుఃఖ సంకల్పం నీ మనసులో ఎప్పుడు ఉంటుంది. ఎన్ని కష్టాలైనా, ఎంతటి బాధలైనా వచ్చిన వాటిని సమానంగా తట్టుకునే శక్తి సహజంగా నీకు లభించింది. నీకు జీవితం తూకం వేసినట్లుగా ఉంటుంది. ఎంత సుఖంగా ఉంటుంది అంటే అంతే బాధ కూడా ఉంటుంది. అంటే ఒక్కదానికే వంపు ఉంటుంది, ఎక్కువ కూడా ఉండదు. సుఖాలు ఎక్కువ కూడా ఉండవు, రెండు సమానంగా ఉంటాయి. అందుకే ఎలా ఉంటుంది మీ జీవితం అని అంటే, ప్రతి అంశంలో కూడా సమతుల్యం కాపాడేందుకు ప్రయత్నిస్తావు. నీ ఆలోచన విధానం అలాగే ఉంటుంది. ఏ విషయానికి పూర్తిగా తృప్తి చెందవు. ఎప్పుడూ కూడా ఇంకా కొంచెం మంచిగా చెయ్యొచ్చు, ఇది సాధించాలి అనే తపన నీ మనసులో ఎల్లప్పుడూ ఉంటుంది. అందువల్లే ఏదో ఒక మానసిక సంఘర్షణ, ఏదో ఒక వెలితి నీ జీవితంలో తరచూ ఉండే అంశం. ఎంత సంపాదించినా కూడా డబ్బు సరిపోవటం లేదు అనిపిస్తుంది. కొన్నిసార్లు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అది కూడా ఏదైనా మంచి పని కోసం, కొత్త నిర్మాణం లేదా కొనుగోలు కోసం మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, సొంత ఇల్లు కావాలని, సొంతంగా భూమి కొనాలని ఎన్నో ఆశలు, అవకాశాలు తప్పక వస్తాయి. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా ఖర్చు అయినా కూడా నీ సొంతింట్లోకి నువ్వు అడుగు పెడతావు, ఏర్పాటు చేసుకుంటావు, అందులో సంతోషంగా జీవిస్తావు బిడ్డ. ఎందుకంటే సాయి ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఎందుకు అని అంటే గనక చెప్పాను కదా, అని సాయి అనుగ్రహం నీ మీద ఉంది. ఎంతో అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలు అని కూడా చెప్పాను. ఎందుకు చెప్పాను అని అంటే గనక, ఎప్పుడూ కూడా నువ్వు అన్నింటినీ కూడా ఒక సమానంగా తీసుకుంటావు. కష్టమైన, సుఖమైన ఏదైనా కూడా. కానీ ఒక విషయం మాత్రం ప్రత్యేకం తల్లి, ఎంత చేసుకున్నా, ఎన్ని విజయాలు సాధించినా కూడా నీ మనసులో ఏదో ఒక చిన్న వెలితి ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది. అది నిన్ను మరింత ప్రయత్నించడానికి, మరింత సాధించడానికి ప్రేరేపిస్తుంది. ఒక
ఎలా అంటే ఒక మంచి వ్యక్తివి అని చెప్పాలి, కరెక్ట్ వ్యక్తివి, పర్ఫెక్ట్ వ్యక్తివి అని చెప్పాలి. అన్నింటినీ కూడా సమతుల్యంగా చూసే అలవాటు నీది. జీవితంలో ఎవరికి కూడా ఎక్కడ లొంగవు, కష్ట సమయంలో కూడా తల వంచవు. నీ నిర్ణయాల విషయంలో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో నిలబడతావు. నీకు సహజంగానే నీకు ధైర్యంగా ఉండే ఒక లక్షణం అన్నది ఉంటుంది. ఇది నీ జీవితంలో ఇతరుల కంటే కూడా ముందుకు తీసుకువెళ్తుంది. అందరితో స్నేహంగా ఉంటావు, కానీ నీ సూత్రాల విషయంలో మాత్రం కట్టుబడి ఉంటావు. అంటే నువ్వు సమాజంలో గౌరవాన్ని, ప్రేమను, ప్రాధాన్యతను పొందుతావు. కొన్నిసార్లు అనుకుంటావు, బిడ్డ, నేను ఎన్ని కష్టాలు పడుతున్నా పుట్టినరోజు నుంచే కూడా సుఖం ఎరగలేదు, ఎప్పుడు కూడా బాధలే, కష్టాలే, నా జీవితంలో సుఖం ఎక్కడుంది బాబా, నేను ఎలా అదృష్టవంతుడిని అవుతాను అని అంటున్నావు. కానీ ఇక్కడ నువ్వు గ్రహించాలి తల్లి, కష్టాలు ప్రతి మనిషిలో జీవితంలో ఉంటాయి. కానీ నీకు ప్రత్యేకత ఏంటంటే, ఉన్నప్పటికీ కూడా సమస్యల వెంటనే పరిష్కారాలు నీకు వెంట వస్తాయి. అందుకనే చెప్పాను నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి అని. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా ఒక బ్యాలెన్స్డ్గా ఉండే ఒక వ్యక్తివి. నీ ఆలోచన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవటం చాలా మందికి కష్టం అవుతుంది. నీలాంటి వ్యక్తి మనసును అర్థం చేసుకోవాలంటే ఎదుటివారికి కూడా అంతే తెలివితేటలు ఉండాలి. ఇక్కడ నువ్వు చాలా తెలివైన వ్యక్తివి బిడ్డ. సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోవు, సుఖాలు వచ్చినప్పుడు అహంకారం చూపవు, ఎప్పుడూ కూడా సమతుల్యంగా ఉంటావు, సమతుల్యతను కాపాడతావు. తులం తూకం వేసినట్లుగా ఎలాగైతే రెండు వైపులా సమానంగా ఉంటాయో అలాగే నీ ఆలోచన విధానం కూడా అలానే ఉంటుంది. కొంతమంది నువ్వు గమనించు, కష్టాలు వచ్చినప్పుడు పూర్తిగా విరిగిపోయి పడిపోతారు, బలహీన పడిపోతారు. కానీ నువ్వు అలా కాదు. ఎంత కష్టం వచ్చినా మనసులో ధైర్యం ఉంచుకొని నింపుకొని బయటికి బలహీనంగా అస్సలు కనిపించవు. సుఖం వచ్చినా కూడా అదుపు తప్పవు. నీ ప్రవర్తనలో స్థిరత్వం ఉంటుంది. ఇలాంటి మనసు, ఇలాంటి ఆలోచనలు ఈ రోజుల్లో చాలా అరుదు తల్లి. ఇదే నీకు లభించిన నిజమైన అదృష్టం అని చెప్తాను. ఎందుకంటే అదృష్టం అనేది నీలాంటి సమతుల్యత ఆలోచన కలదానివిగా ఉన్న వాళ్ళకే అది చాలా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది తాత్కాలికంగా ఆలోచిస్తున్నారు, కానీ నువ్వు నీ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకునే నిర్ణయం తీసుకుంటావు. అందుకే నీ జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ అవి నెమ్మదిగా తొలగిపోతాయి. ఎందుకంటే నువ్వు నీ సాయిని గట్టిగా నమ్ముకున్నావు, పట్టుకున్నావు, విడిచిపెట్టలేదు. నీ మంచితనమే, నీ తెలివితేటలే, నీ సానుకూల ఆలోచన ఇవన్నీ నిన్ను ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉంటాయి. కానీ గత కొంతకాలంగా గమనిస్తే చిన్నప్పటి నుంచి ఎక్కువగా కష్టాలు ఎదురైనప్పటికీ వాటికి సమాధానాలు కూడా నీ జీవితంలో వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో మాత్రం కష్టాలు పాళ్ళు కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి కదా. ఒక సమస్య తీరకముందే మరో సమస్య వస్తుంది కదా. నువ్వు ఇది ఎందుకు ఇంత కష్టంగా మారింది బాబా అని అనుకునే స్థితికి వచ్చావు కదా. ఇటీవల కాలంలో నువ్వు మానసికంగా కూడా చాలా ఒత్తిడిగా భావిస్తున్నావు. ప్రశాంతంగా కూర్చోవటం, ప్రశాంతంగా తినటం, నిద్రపోవటం కూడా కష్టమైపోయింది కదా. రాత్రిలో నిద్ర పట్టకపోవటం, ఆకలి తగ్గిపోవటం, ఆందోళన ఎక్కువ కావటం, శరీరంలో అలసట, కాళ్ళ నొప్పులు, తలనొప్పి ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడి వల్లే వస్తున్నాయి తల్లి. ఈ మధ్య నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, గమనించు. చిన్న విషయం గురించి అయినా ఎక్కువగా దృష్టి పెట్టి బలంగా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మార్చేస్తున్నావు, ఇది సరైందో కాదో అని. ఇదంతా నీ మనసు మీద ఉన్న ఒత్తిడికి సంకేతం. ఒకప్పుడు నువ్వు ఎంతో ఆశతో బ్రతికే వ్యక్తివి. నేను జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలి, పేరు సంపాదించాలి, డబ్బు కూడా కావాలి అని. కానీ ఈ మధ్య ఆశ కూడా తగ్గిపోయింది. గమనించు, మనిషిని నడిపించేది ఆశే. ఆశ ఉన్న చోటే జీవితం ముందుకు సాగుతుంది. కానీ ఆశ లేకపోతే మనిషి అక్కడే ఆగిపోతాడు, ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేడు. ఇప్పుడు నీకు ఆ ఉత్సాహం, ఆ ఆసక్తి అన్నీ కూడా తగ్గిపోయినట్లుగా అనిపిస్తోంది. గమనించు, దేని మీద నీకు గమనం ఉండట్లేదు, చూపు ఉండట్లేదు. అయితే అయ్యింది, పోతే పోయింది అన్న ఒక నిర్లిప్తత వచ్చేసింది కదా. అయితే ఇది శాశ్వతం కాదు, ఇది తాత్కాలికమైన ఒక దశ మాత్రమే. ఎందుకంటే నీకున్న ఆత్మవిశ్వాసం, నీకున్న దైవ నమ్మకం, సానుకూల ఆలోచన నిన్ను మళ్ళీ లేవనెత్తుతాయి, వదిలిపెట్టవు. నీ సాయి ఉన్నాడు అన్నిటికంటే కూడా ఎక్కువగా. పాత ధైర్యం, పాత ఆశ, పాత ఉత్సాహం తిరిగి పొందుతావు. చూడు తల్లి, ఎంతగా ప్రయత్నించినా ఏదో ఒక మానసిక బాధతో, అడ్డంకులతో ఉన్నట్లయితే ఈ మధ్య నీకు అనిపిస్తోంది కదా, ఎలా ఏ పని చేసినా చివరి నిమిషంలో ఏదో ఒకటి అడ్డుపడుతోందా. అలాంటప్పుడు ఎందుకు నా జీవితం ఎలా ఉంది అని ఆలోచన కూడా నీకు వచ్చింది కదా బిడ్డ. కానీ దీనికి అంతా కారణం ఏంటో తెలుసా? నీ ఇంట్లో ఉన్న ఈ 5 వస్తువులే అని నువ్వు గమనించాలి. ఎందుకంటే నీ ఇంటికి ఒక శుభ సంకేతం రావటానికి
శుభవార్తలు రావటానికి, శుభ సూచనలు రావటానికి అన్నిటికీ అడ్డుపడుతున్నవి ఈ వస్తువులే కారణమవుతున్నాయి. నిన్ను బలహీనపరుస్తున్నాయి. ముఖ్యంగా ఇవి ఉండటం వల్ల నీ ఇంట్లో దరిద్రం అన్నది తాండవిస్తోంది. నకారాత్మక శక్తి మొత్తం కూడా నీ ఇంటి చుట్టూనే అంటిపెట్టుకుని ఉంది. అది ఎంత బయటికి వెళ్ళాలన్నా కూడా నువ్వు తరమాలని ప్రయత్నించినా కూడా వెళ్ళట్లేదు. అది నీ వల్ల కావట్లేదు. ముఖ్యంగా నువ్వు గమనించట్లేదు, గుర్తించట్లేదు. కానీ ఏదో జరుగుతోంది అని మనసుకు మాత్రం నీకు అనిపిస్తోంది కదా. అదేంటంటే ఈ 5 వస్తువులు చేస్తున్న ఒక మాయాజాలం నీ మీద, నీ ఇంటి మీద, నీ భవిష్యత్తు మీద. అవి ఒక ప్రాణం లేని వస్తువులుగానే కనబడొచ్చు, కానీ అవి చేసే మాయ ఉంది చూడు, ఆ మాయలో చిక్కుకున్నావు అంటే జీవితాన్ని అంధకారం చేసేస్తాయి బిడ్డ. ఇప్పుడే మేల్కో. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి వంటి ఫలితాలను తెస్తుంది. కాబట్టి ఈ వస్తువులను తొలగించటం చాలా ముఖ్యం. మొదటిది దేవతా చిత్రాలు, పగిలిపోయినవి లేదా పాతబడిపోయినవి, దేవాలయం గోడలపై ఉన్న దేవుళ్ళ చిత్రపటాలు పగిలిపోయి, కుళ్ళిపోయి లేదా అవి ముక్కలు వచ్చి పోయినా అవి ఉంటే వెంటనే మార్చేసాయి. పగుళ్ళు ఉన్న దేవతా చిత్రాలు ఇంట్లో ఉంచటం అంటే దైవకృప తగ్గిపోవటం, దోషాలు పెరగటం అన్నమాట. రెండవది పగిలిన అద్దాలు. చాలా మంది ఇంట్లో పెద్ద పెద్ద అద్దాలు ఉంచేస్తారు బిడ్డ, కానీ వాటికి పగుళ్ళు వచ్చినా చీలిపోయినా వెంటనే తీసేయరు, అలా ఉంచేస్తారు. పగిలిన అద్దం ఇంట్లో ఉంచటం అంటే శుక్ర భగవానుడు ఆగ్రహానికి, కోపం గురి కావాల్సిందే. శుక్ర భగవానుడి ఆగ్రహానికి గురి కాక తప్పదు. ఎందుకంటే శుక్రుడు బలహీన పడటం జరుగుతుంది. కుటుంబంలో తగాదాలు పెరగటం. శుక్రుడు తన బలహీనత ఎక్కడైతే మొదలవుతుందో ఆ ఇంట్లో అన్నీ కూడా తగ్గిపోతాయి. శుక్ర భగవానుడు ఎంత బాగుంటే మనిషి జీవితం అంత బాగుంటుంది. శుక్ర భగవానుడి అనుగ్రహం ఎంతో అవసరం బిడ్డ. ఎందుకంటే అందం, ఐశ్వర్యం, సౌఖ్యం, ప్రేమ, కుటుంబ సమతుల్యత ఇలాంటివన్నీ సుఖాలకు ఆధారమైనది శుక్ర భగవానుడి యొక్క ఆశీర్వాదమే. అదే బలహీన పడిపోతే నీ జీవితంలో పడ్డ శ్రమ, ఫలితాలు ఆశించిన విధంగా రావు. ఇక్కడ శుక్ర భగవానుడు బలహీనతకు ప్రధాన కారణాల్లో ఒకటి పగిలిన అద్దం నీ ఇంట్లో ఉండటం. ఇంట్లో పెద్ద పెద్ద అద్దాలు ఉండటం మంచిదే, కానీ అవి పగిలితే లేదా చిన్న చీలికలు వచ్చినా వాటిని వెంటనే తీసిపడేయి తల్లి. ఎందుకంటే పగిలిన అద్దం అనేది చిరిగిన అదృష్టానికి ప్రతీక. గుర్తుపెట్టుకో. అద్దం అంటే నీ ఇంటి శక్తి ప్రతిబింబం. అది పగిలిపోతే నీ ఇంటి శక్తి ప్రవాహం ఆగిపోతుంది. దాంతో మనసులో కలత, కంగారు, ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి. పగిలిన అద్దం గోడపై ఉంటే ఇంట్లోని శుభశక్తి ప్రతిబింబం చెదిరిపోతుంది. జాగ్రత్త. నువ్వు ఏ పని మొదలు పెట్టినా మధ్యలో అడ్డంకులు వస్తాయి. ఇంట్లో చిన్న చిన్న గొడవలు, భర్త భార్య మధ్య తగాదాలు, అనవసర అపార్థాలు మొదలైపోతాయి. ఎందుకంటే అద్దం అనేది శుక్ర భగవానుడికి నేరుగా సంబంధించినటువంటి ఒక వస్తువు. అది పగిలిపోవటం అంటే శుక్ర భగవానుడి శక్తి తగ్గిపోతుంది. అలాగే చాలా మంది పగిలిన అద్దం పట్టించుకోకుండా ఏమవుతుంది అని నిర్లక్ష్యం చేస్తున్నారు తల్లి. కానీ అద్దం పగిలిన క్షణం నుంచే నీ ఇంటి వాతావరణం నెమ్మదిగా ప్రతికూలంగా మారిపోవటం మొదలు పెడుతుంది. గమనించు. దాంతో మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు, ఆకస్మిక వైద్య ఖర్చులు వంటి చిన్న చిన్న ఇబ్బందులు చుట్టుముట్టేస్తాయి. ప్రత్యేకంగా ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే పగిలిన అద్దం ఇంట్లో ఉంచటం వలన శుక్ర భగవానుడి కరుణ తగ్గిపోతుంది. దాంతో అందం, ఐశ్వర్యం, సుఖ సమృద్ధి అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇలాంటి ఫలితాలన్నీ తగ్గిపోతాయి. శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం నీ మీద తగ్గినప్పుడు, శుక్ర భగవానుడి యొక్క బలం తగ్గినప్పుడు నీ జీవితంలో ఏమీ ఉండదు. కాబట్టి జాగ్రత్త. అందుకే ఈ దీపావళి ముందు లేదా శనివారం రోజున నీ ఇంట్లో ఉన్న అన్ని అద్దాలని ఒకసారి పరిశీలించు. వాటిలో ఎక్కడైనా పగుళ్ళు ఉన్నాయా లేదా చిన్న చీలికలు ఉన్నాయా అని గమనించు. ఉంటే వాటిని వెంటనే బయటకు తీసి పాత బట్టలో చుట్టి దూరంగా విసిరి వేరే ప్రదేశంలో పడి అక్కడ ఒక నూనె దీపం వెలిగించి ఓం శుక్రాయ నమః అనే 11 సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకో. శుక్రుడి బలం పెరుగుతుంది. శుక్రుడు మళ్ళీ అనుగ్రహిస్తాడు. శుక్ర భగవానుడి కృప నీకు అవసరం అంటారు కదా బిడ్డ. శుక్ర మహర్దశ పట్టింది అని ఎవరైనా ఎదుగుతున్నప్పుడు, కాబట్టి అంతటి శుక్ర మహర్దశ పట్టాలి, శుక్రుడి అనుగ్రహం కరగాలి అని అంటే గనక తప్పకుండా ఈ ఒక్క వస్తువును నువ్వు తీసి బయట పడవేయాలి. ఆ చోట ఈ ఒక్క దీపం వెలిగించే ఈ ఒక్క మంత్రాన్ని కూడా నువ్వు 11 సార్లు చెప్పుకో బిడ్డ. ఇలా చేస్తే శుక్ర భగవానుడి అనుగ్రహం దొరుకుతుంది. మళ్ళీ బలపడతాడు. నీ ఇంట్లో నకారాత్మక శక్తులు తొలగిపోయి ప్రేమ, శాంతి, సౌఖ్యం తిరిగి నిలబడతాయి. ముఖ్యంగా
ఈ చర్యను దీపావళి పర్వదిన సమయంలో చేస్తే శుక్ర భగవానుడి అనుగ్రహ ఫలితాలు చాలా వేగంగా లభిస్తాయి. ఇక మూడవది, ఆగిపోయిన గడియారాలు. గోడ గడియారం కానీ, చేతికి కట్టుకున్న గడియారం కానీ ఒక్కసారి ఆగిపోయింది అంటే అది దురదృష్టానికి సంకేతం. నీ జీవితంలో దురదృష్టం ప్రవేశించిందని అర్థం. నీ జీవితం ఆగిపోతుందని అర్థం. నీ కాలం ఆగిపోతుందని అర్థం. నీకు రావాల్సిన అవకాశాలు ఆగిపోతున్నాయని అర్థం. నీకు అందాల్సినవి ఏవి నీ జీవితంలోకి రాకుండా ఆగిపోతున్నాయని అర్థం. నీకు రావాల్సిన అదృష్టం ఆగిపోతుందని అర్థం. కాబట్టి ఆగిపోయిన గడియారాలు అవి ఏవైనా, దేనికి సంబంధించివైనా బిడ్డ, ఆగిపోయిన గోడ గడియారాలు ఇంట్లో ఉంచటం వల్ల ఇంటి శక్తి నిలిచిపోతుంది. పనుల్లో ఆలస్యాలు వస్తాయి. కాబట్టి వెంటనే కొత్త బ్యాటరీ పెట్టి పని చేయించు, లేదంటే దాన్ని బయటకు తీసి పడేయ్, వద్దు, అవసరం లేదు ఇంట్లో. ఇక మూడవది, ఆగిపోయిన గడియారాలు. ఇది ఏంటి అంటే కాల ప్రవాహానికి ప్రతీక. ప్రతి సెకండ్, ప్రతి నిమిషం కూడా నీ జీవితంలో మార్పులను సూచిస్తుంది. అయితే ఆ గడియారం ఆగిపోతే అది కేవలం సమయం కాదు, నీ అదృష్టం, ప్రగతి కూడా ఆగిపోతుందని సంకేతం. నీ సాయి చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంచటం అనేది శుభప్రదం అస్సలు కాదు తల్లి. ఎందుకంటే సమయం ఆగిపోవటం అంటే నీ జీవితంలోని శక్తి ప్రవాహం నిలిచిపోవటం అని అర్థం చేసుకో. నువ్వు చేసే పనుల్లో ఆలస్యాలు, నిర్ణయాల్లో గందరగోళం మొదలైన ప్రతి చిన్న అంశంలో ఒక ఆపడం అనే భావం పెరిగిపోతూ ఉంటుంది. ప్రత్యేకంగా సమయానికి పని చెయ్యటం, సమతుల్యంగా నిర్ణయాలు తీసుకోవటం చాలా ముఖ్యం కదా. అవన్నీ వెనకబడిపోతాయి. కానీ ఇంట్లో ఎక్కడైనా ఆగిపోయిన గడియారం ఉంటే శుక్రుడి అనుగ్రహం మందగిస్తుంది, ప్రభావం మందగిస్తుంది. ఫలితంగా పనులు వేగం తగ్గిపోతుంది. ఆర్థిక లావాదేవీల్లో ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా నీకు రావాల్సిన అవకాశాలు కోల్పోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇక్కడ గడియారం అనేది ఇంట్లోని శక్తి గమనాన్ని సూచిస్తుంది. అది ఆగిపోతే శక్తి నిలిచిపోతుంది. నువ్వు ఎంత కష్టపడ్డా ఫలితాలు ఆలస్యం అవుతాయి. ముఖ్యంగా ఉద్యోగ మార్పులు, వ్యాపార ఒప్పందాలు అన్ని వాయిదా పడిపోతాయి. వాయిదా పనులు అన్నింటిలో కూడా ఆలస్యం వాయిదా నీడల వెంటాడుతూ మారిపోతాయి. సాధారణంగా ప్రతి విషయాన్ని బ్యాలెన్స్గా చూసే ఒక వ్యక్తివి నువ్వు. కానీ ఆగిపోయిన గడియారం కారణంగా నువ్వు ఆ బ్యాలెన్స్ను కోల్పోతావు, సహనాన్ని కోల్పోతావు, ప్రశాంతతని కోల్పోతావు. పని మొదలుపెట్టిన మధ్యలోనే వదిలేస్తావు. ఎవరితోనైనా చర్చ మధ్యలోనే మాట ఆగిపోతుంది. ఏవైనా ఒక ఒప్పందాలో లేదా మాట్లాడుతున్నావు, ఇలాంటివన్నీ కూడా మధ్యలోనే ఆగిపోతాయి. ఏవి కూడా పూర్తవ్వవు. ఒక్క మాటలో చెప్పాలంటే అనుకున్న పనులు, మొదలుపెట్టిన పనులు, మొదలు పెట్టాల్సిన పనులు, జరిగే పనులు, జరుగుతున్న పనులు అన్నీ కూడా అర్థాంతరంగా ఆగిపోతాయి బిడ్డ. జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో మందు తీసుకోవటంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆలస్యం జరుగుతూనే ఉంటుంది. అందుకే ఇలాంటివన్నీ కూడా వచ్చే దీపావళి లోపు గోడ గడియారాలు, చేతి గడియారాలు ఏమున్నాయో ఇంట్లో ఒకసారి పరీక్షించు. ఎక్కడైనా ఆగిపోయినవి ఉన్నాయా అని చూడు. ఉంటే వెంటనే వాటిని తీసి బయటపడే, లేదా కొత్త బ్యాటరీ వేసి వాటిని నడిపించు. పని చెయ్యని గడియారాన్ని ఇంట్లో ఉంచుకోకు, దూరంగా బయటపడవే. అలా చేసినప్పుడు నీకు అంతా కూడా సరిదిద్దుకుంటుంది, చక్కబడుతుంది. ఇది ఎప్పుడు చేయాలి? ఒక శనివారం రోజున చెయ్యి. స్నానం చేసిన తర్వాత ఒక దీపం వెలిగించి ఓం కాల భైరవాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చెప్పు. ఎందుకంటే కాలానికి అధిపతి కాల భైరవుడు. కాబట్టి కాలాన్ని ఆపటం అనేది జరగకూడదు. అలా జరిగితే కాల భైరవుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి అన్నప్పుడు అక్కడ ఒక దీపాన్ని వెలిగించి కాల భైరవాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకో. ఎక్కడైతే ఆగిపోయిన గడియారాలు ఉన్నాయో వాటిని దూరంగా బయట పడవేసి అక్కడ ఒక దీపం వెలిగించు బిడ్డ. కాల భైరవుడి అనుగ్రహం తప్పక ఉండాలి. ఆయన్ని స్మరించటం వలన నీ జీవితంలో నిలిచిపోయిన నీ కాలం, నీ సమయాలు మళ్ళీ కదలటం ప్రారంభిస్తాయి. ఇలా చేస్తే నీ ఇంట్లో కాల ప్రవాహం సక్రమంగా తిరిగి వస్తుంది, పని చేస్తుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. అదృష్టం తిరిగి నీ వైపుకు మల్లుతుంది. ముఖ్యంగా శక్తివంతమైన పరిహారం ఇది అవుతుంది బిడ్డ. 5 రోజుల్లో, దీపావళి 5 రోజుల్లో ఈ ఒక్క పని తప్పకుండా చేసేయి. ఎందుకంటే ఈ సమయంలో దేవతా శక్తులు అత్యధికంగా భూమిపై ప్రసరించి ఉంటాయి. కాబట్టి నువ్వు ఆగిపోయిన గడియారాన్ని బయటకు తీసివేసినప్పుడు నువ్వు నిజానికి నిలిచిపోయిన నీ అదృష్టాన్ని మళ్ళీ నీ జీవితంలోకి తీసుకువస్తున్నావు. మళ్ళీ కదలిక వస్తోంది అని నువ్వు అర్థం చేసుకో. ఇక 4వది, పగిలిపోయిన గాజు వస్తువులు, ఏవైనా ఇంట్లో సామాన్లు, కప్పులు, వంటగది పాత్రలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా. వంటగది అనేది లక్ష్మీ అమ్మకు స్థానం.
ఇంటి ఆర్థిక స్థితి, ఆరోగ్యం, శాంతి ఇవన్నీ వంటగదిలోనే శుభ్రత, వస్తువులు, పద్ధతి వీటిపైనే ఆధారపడి ఉంటాయి. వంటగదిలో పగిలిన వస్తువులు ఉంచటం అంటే ధన దేవత లక్ష్మీదేవిని దూరం పెట్టటమని అర్థం చేసుకో తల్లి. చాలా మంది అనుకుంటారు ఇంకా వాడుకోవచ్చు కదా, కొద్దిగానే కదా విరిగింది, కొద్దిగానే ముక్కలు పడింది అని అలా వదిలేస్తారు చూసి చూడనట్టు. కానీ అదే చిన్న తప్పు, అదే చిన్న పగులు నీకు పెద్ద నష్టానికి సంకేతం అవుతుంది తల్లి. పగిలిపోయిన వస్తువులు ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో పేదరిక శక్తి ప్రబలుతుంది. ఇవి ఎందుకు దుష్ప్రభావాలు కలిగిస్తాయో తెలుసా? పగిలిన వస్తువులు వాటి శక్తితో, వాటి తరంగాలతో ఒక విఘాతం కలిగిస్తాయి. నీ ఇల్లు, నీ శరీరం అలాగే ఒక శక్తి ప్రవాహం కలిగి ఉంటుంది. పగిలిపోయిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కప్పులు కానీ, ప్లేట్లు కానీ, గిన్నెలు కానీ ఏవైనా అవనివ్వు, అవి నకారాత్మక ఎనర్జీని, నకారాత్మక శక్తిని నిల్వ చేసుకొని ఉంచుతాయి. ఆ పాత్రలు అనేవి, ఆ గిన్నెలు అనేవి నువ్వు ఎంత మంచిగా ఆలోచించినా ఆ శక్తి అంతా కూడా ఆ వస్తువుల ద్వారా మళ్ళీ నీ చుట్టూ ఒక నకారాత్మక శక్తిలాగా మారిపోతుంది. ప్రత్యేకంగా ఇక్కడ శుభప్రదమైన ఒక వాతావరణం, అందం, శ్రేయస్సు, సౌందర్యం నీ జీవితానికి అనుసంధానమే ఉంటుంది. కానీ పగిలిపోయిన వంట వస్తువులు ఇంట్లో అంటే ఆ శుక్ర భగవానుడి అనుగ్రహం మందగిస్తుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు, అనుకోని ఖర్చులు, ఎప్పుడు ఊహించని గొడవలు, చిరాకులు, నీ జీవితం ఏం జరుగుతుందో ఒక్కసారి తెలియని అయోమయంలో, అంధకారంలో పడిపోతూ ఉంటావు. ఎలాంటి ఒక వస్తువుల వల్ల అసలు సమస్య ఎక్కడ వచ్చింది, ఎలా మొదలయ్యింది, ఏ తప్పు చేసావు, ఏ పొరపాటు చేసావు నీకేం తెలియదు. కానీ ఇవన్నీ నేను చుట్టుముట్టేస్తాయి. కానీ ఇన్ని చుట్టుముట్టేస్తున్నా నీ ఆలోచనలు, నీ మనసు, నీ మెదడు అన్ని మొద్దుబారిపోతాయి. ఇంట్లో ఉన్న ఈ పగిలిన, విరిగిన, చిరిగిన, ముక్కలు పోయిన ఇవేవి కూడా నీ గమనానికి రావు, నీ చూపుకు రావు, నువ్వు గమనించలేవు. ఎందుకంటే నకారాత్మక శక్తి నిన్ను పట్టి ఊపేస్తోంది కాబట్టి వీటి మీదకి నీ మనసును నువ్వు మళ్లించలేవు. కాబట్టి అన్నింటినీ ఎప్పటికప్పుడు గమనించు బిడ్డ. ఫలితంగా ఆర్థిక సమస్యలు అనేవి, ఖర్చులు, కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు మొదలవుతాయి. ఇంకా చెప్పాలి అంటే పగిలిన పాత్రలు ఉత్తర దిశ లేదా తూర్పు దిశలో ఉంటే అవి సూర్యశక్తిని కూడా అడ్డుకుంటాయి. ఫలితంగా ఇంట్లో శక్తి నిలిచిపోతుంది. వంటగదిలో పగిలిన వస్తువులు ఉంచితే అది అన్నపూర్ణాదేవి క్షోభకు కారణం అవుతుంది. ఫలితంగా ఇంట్లో ఆహారంలో, ఆరోగ్యంలో సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంటే ఆ పూజ ఫలితం సగం తగ్గిపోతుందమ్మా. పగిలిన వస్తువులు శని మరియు రాహు ప్రభావాన్ని కూడా పెంచుతాయి. అంటే జీవితం మందగించటం, పనులు అడ్డంకులు ఎదుర్కోవటం, అనుకోని వాయిదాలు పడటం, మనస్తాపం వంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి దీపావళి సమయాన ఇది పరిశుభ్రత పర్వదినం, చెడుని తొలగించి మేలును ఆహ్వానించే రోజు. ఈ రోజు నువ్వు చేయాల్సిన ముఖ్యమైనటువంటి ఒక విషయం, వంటగదిని పూర్తిగా శుభ్రం చేయి. పగిలిన వస్తువులు, విరిగిన వస్తువులు అన్నీ కూడా ఒక్కటి కూడా వదలకుండా తీసి బయట పడవేయి, దూరంగా బయట పడవేసి ఒక దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించు. అమ్మను శాంతింపజేసుకో, ఆహ్వానించుకో. ఎందుకంటే నీ ఇంట్లోని ఉన్న ఆ నకారాత్మక శక్తి పూర్తిగా తొలగిపోతుంది. నీ వంటగదిలో లక్ష్మీ స్థానం మళ్ళీ ప్రేరణ పొందుతుంది. ఆహారంలో పవిత్రత పెరుగుతుంది. ఇంటి సభ్యుల ఆరోగ్యం మెరుగవుతుంది. అదేవిధంగా దీపావళి రోజుల్లో ఈ పరిహారం చేసిన నీకు శుక్ర భగవానుడి అనుగ్రహం ఉంటుంది. శుక్ర బలం మళ్ళీ పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం, సుఖ శాంతి, ధన ప్రవాహం సులభంగా ప్రారంభమవుతాయి. నువ్వు అనుభవిస్తున్నావు ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా సాఫీగా ముందుకు సాగుతాయి. ఇక 5వది, చనిపోయిన వారి వస్తువులు కానీ, అంటే నీ పెద్దలు, బంధువులు, ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థంగా మరణించిన వారి ఒక వస్తువులు గుర్తుగా ఉంచుకోవటం. అవి బట్టలు కానీ, బంగారం కానీ, కళ్ళజోళ్ళు కానీ, ఆభరణాలు కానీ, వారి పటాలు కానీ, వారికి సంబంధించినటువంటి ఏవైనా, ఇవన్నీ కూడా ఒక శక్తిని తగ్గిస్తాయి, ఇంటి శక్తిని తగ్గిస్తాయి. ఎంత ప్రేమ ఉన్నా సరే ఈ వస్తువులు ఆత్మశక్తిని బంధిస్తాయి. నీ జీవితంలో కొత్త శుభశక్తులు ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. నీ ఇంట్లో ఇక లేని పెద్దలది, మరణించిన బంధువులది అయిన వస్తువులను ప్రేమతో గుర్తుగా ఉంచుకునేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఇలా ఏమవుతుందంటే చాలా ప్రమాదకరమైన అలవాటు. ఎందుకంటే ఆ వస్తువుల్లో ఆ వ్యక్తి యొక్క శక్తి అన్నది ఉంటుంది, అలా నిలిచిపోయి ఉంటుంది. ఆ శక్తి జీవశక్తి కాకపోవటం వలన ఇంటి లోపల వాతావరణం మందగిస్తుంది, శక్తి ప్రవాహం నిలుస్తుంది. దాంతో ఇంట్లో కొత్త కొత్త శుభశక్తులు, ఐశ్వర్య శక్తులు ప్రవేశించలేవు. మరణించిన వారి బట్టలు, కళ్ళజోడు, ఆభరణాలు, ఫోటోలు, పుస్తకాలు, గడియారాలు,
వారి ఉపయోగించిన కుర్చీలు, మంచం ఇవన్నీ కూడా ఆత్మశక్తిని బంధించిన వస్తువులుగా పరిగణించబడతాయి బిడ్డ. వీటిని ఇంట్లో ఉంచటం వల్ల మనసు తరచూ గత జ్ఞాపకాల్లో చిక్కుకుంటుంది. ఆత్మ శాంతికి కూడా అడ్డంకి అవుతుంది. అయితే ఈ వస్తువులు ఇంట్లో ఉంచినప్పుడు కూడా చాలా దోషాలు అన్నవి ఉంటాయి. ప్రతికూల శక్తులు ఎక్కువైపోతాయి. అందువల్ల అటువంటి వస్తువులు ఉంటే ఈ శుభదినాన, ముఖ్యంగా అమావాస్య, శనివారం లేదా పితృపక్షం చివరి రోజు ఇలా గౌరవంగా బయటకు పంపాలి. పూజించి మరి బయటకు పంపాలి. అవసరమైతే దానం చెయ్యాలి లేదా నిమజ్జనం చెయ్యాలి. అంతేకాని ఎంత ప్రేమ ఉన్నా కూడా వారిని మనసులో స్మరించుకోవాలి, మనసులో తలుచుకోవాలి. వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చెయ్యి. ఆకలితో ఉన్న వాళ్ళకు వాళ్ళ పేరు మీద అన్నం పెట్టు, దప్పికతో ఉన్న వాళ్ళకి దప్పిక తీర్చు, పశు పక్షాదులకి వాళ్ళ పేరు మీద ఏదైనా దానం చెయ్యి. అంతేకాని ఇలాంటివి పెట్టుకుని నీ ఇంటిని ఇంకా నరకంగా మార్చుకోకు. ఇవన్నీ కూడా నీ సాయి చెప్పిన ఈ ప్రతి ఒక్క మాట నువ్వు గుర్తుంచుకొని, ఇక్కడ నేను చెప్పిన ప్రతి ఒక్క వస్తువుని కూడా గుర్తుంచుకొని ఈ దీపావళి లోపు తీసి బయట పడవేశావు అంటే ఇప్పుడు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న కష్టాలు, బాధలు, కన్నీళ్లు, దరిద్రం, ఆటంకాలు, అడ్డంకాలు, అవరోధాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అన్నీ కూడా నువ్వు అనుకున్న విధంగా నీకు అనుకూలంగా మారిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి. ప్రతిదీ శుభమే జరుగుతుంది. ఈ దీపావళి వస్తోంది, ఆ లోపు నువ్వు ఇవన్నీ చేశావు అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మ గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దంతో నీ ఇంట్లోకి డబ్బుల సంచులతో అడుగు పెడుతుంది బిడ్డ. నీ సాయి అనుగ్రహం నీ మీద ఎప్పుడూ ఉండనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చ ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయి.